ఏమండి ఏమండి మా అన్నయ్య ఫైల్. షూరా ఇదే నా ఫైలు? ఇదే. ఇటు ఇటు నేను తీసుకొస్తాను. పద రా, త్వరగా రా. సార్ దొరికిందా? లేదు జాను. రా తులసి. బ్రో బ్రో ఏమైంది? దొరికిందా? దొరికింది బ్రో. ఫైల్ ఇక్కడ దాచాను. సూపర్. వెళ్దాం పదండి. ఓకే ఓకే ఆగండి ఆగండి. ఏంటి ఏంటి ఏమైంది? బాంబ్. వాట్? సార్ బాంబ్. బాంబ్ దేనికి? హే 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 ఎవరు కంగారు పడద్దు. ఇందులో టైమర్ ఆన్ చేశాను. నేను ప్రెస్ చేసినప్పుడే పేలుతుంది. మీరేం కంగారు పడద్దు. ఎందుకంటే వాళ్ళని నమ్మించాలి కదా, అందుకోసమే సెట్ చేశాను. పదండి పదండి పదండి. పదండి. బాంబ్ 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 దొరికింది. బాంబ్ బాంబ్. కంగారు పడకండి, కంగారు పడకండి. బాంబ్ బాంబ్. కంగారు పడద్దు. ఇది పేలడానికి ఇంకా 9 seconds ఉంది. ఓకే మీరందరూ ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండండి. ఎవరు ఏం కంగారు పడద్దు. ఇంకా ఏ టెన్షన్ లేదు. చూసారా మీ స్టేషన్లో ఎంత పెద్ద బాంబు ఉందో? అవును సార్, సమయానికి మీరు వచ్చి కాపాడారు. లేదంటే మేము మా స్టేషన్ ఈ పాటికి ఏమయ్యేవాళ్ళము. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి తీసుకురండి అయ్యా. వెళ్ళండి పదండి. అంతా ఓకే కదా బ్రో? థ్యాంక్స్ బ్రో. నీ వల్ల ఆ కేసు ఫైల్ ఉన్న డీటెయిల్స్ మొత్తం సంపాదించాం. ఇక దీన్ని బట్టి తులసి నేను ఎవిడెన్స్ సంపాదిస్తే చాలు. థ్యాంక్ యూ బ్రదర్. హే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బ్రో? మనమంతా ఒక ఫ్యామిలీ, ఓకేనా? సరే బ్రో, నాకు టైం అవుతుంది, నేను ఉంటాను. హే బ్రో ఏయ్ బ్రో బ్రో నిన్నే బ్రో. బ్రో సిద్ధు బ్రో. అదేంటక్క బావగారు అలా వెళ్ళిపోతున్నారు? అయ్యో పర్వాలేదు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. మీరు బయలుదేరి వెళ్ళండి. అది కాదక్క. పర్వాలేదు జాను, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. సరే పదండి, మేము డ్రాప్ చేస్తాం. పదక్క. మీరు వెళ్ళండి. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. తనని ఎలా పాస్ చేయిస్తావో నేను చూస్తాను. కాల్చినంత ఈజీ కాదు పాఠం చెప్పడం. సార్
జై సార్, అసలు మీకు ఆ బాంబ్ స్క్వాడ్ ఐడియా ఎలా వచ్చింది? ఒక అవసరం ఎన్ని ఐడియాలైనా పుట్టిస్తుంది జాను. కేస్ డీటెయిల్స్ మొత్తం చేతికొచ్చాయి కాబట్టి ఇక ఎవిడెన్స్ సంపాదిస్తే మీ అన్నయ్య బయటికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆ ఎవిడెన్స్ అక్క బావ కలిసి ఎలా అయినా సంపాదిస్తారు సార్. ఓకే జాను. మా అన్నయ్య బయటకు వచ్చేస్తే అమ్మ వాళ్ళకు కూడా ఏ టెన్షన్ లేకుండా ఉంటారు సార్. ఒకవేళ బయటికి వచ్చినా మీ అమ్మ వాళ్ళకి ఇంకో టెన్షన్ ఉంది. ఇంకో టెన్షనా? ఏంటి సార్ మీరు అనేది? అవును జాను, ఇప్పుడు నేను చెప్పేది వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది మాత్రం నిజం. తులసి సిద్ధు కలయికగా లేరు. ఏమై ఉంటుంది? ఏ బ్రో ఏయ్, బ్రో బ్రో అయ్యో పర్లేదు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. మీరు బయలుదేరి వెళ్ళండి. ఇందాక సిద్ధుని చూసావు కదా, కేస్ ఫైల్ దొరికేదాకా సిద్ధు బానే ఉన్నాడు. అది దొరికాక మీ అక్కని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నిజమే సార్. చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బయట వాళ్ళకి తెలియకూడదని బాగున్నట్టు నటిస్తున్నారు. మా అక్కతో అదే సార్ చిక్కు. ఎంత కష్టం వచ్చినా మనసులోనే పెట్టుకుని బాధపడుతుంది తప్ప కనీసం నాతో కూడా చెప్పుకోదు. సార్, మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు జాను. వాళ్ళ కాపురంలో ఏ అనర్థం జరగకముందే వాళ్ళ మధ్యనున్న అపార్థాన్ని పోగొట్టి ఇద్దరినీ మనం ఒకటి చేయాలి. తప్పకుండా జాను, మనమంతా ఒక ఫ్యామిలీ. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? థ్యాంక్ యూ సార్. కానీ ఎలా దగ్గర చేయగలవో నాకేం అర్థం కావడం లేదు. చెప్పాను కదా జాను, అవసరం గట్టిదైతే ఐడియాలు అవే దొర్లుకుంటూ వస్తాయి. ఎస్, ఐడియా వచ్చింది. ఏంటి సార్ అది? మనం ఏం చేయాలంటే వావ్, సూపర్ ఐడియా సార్.